వినాయకుడికి ఏ పూజ ఏ విధంగా చేస్తే మనకు ఉన్నటువంటి దోషాలు తొలగుతాయో ఇప్పుడు చూద్దాం. సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి. చంద్రదోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని భక్తితో పూజించాలి. కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. బుధదోష నివారణకు మరకత గణపతిని పూజించాలి. గురుదోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని పూజించాలి. శుక్రదోష నివారణకు స్ఫటిక గణపతిని ఆరాధన చేయాలి. రాహుగ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది. కేతుగ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి. అనారోగ్య సమస్యలు తొలగడానికి ఎర్రచందనంతో చేసిన గణపతిని ఆరాధించాలి. అప్పుల బాధలు తొలగిపోవడానికి పగడపుతో తయారు చేసిన గణపతిని పూజించాలి. మానసిక ప్రశాంతత కొరకు పాలరాయితో చేసిన గణపతిని ఆరాధించాలి. అన్ని సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి. సుఖశాంతుల కొరకు స్ఫటిక గణపతిని భక్తితో పూజించాలి. బుధవారం రోజున భక్తులు ఎవరైతే ఆ మహాగణపతిని ఈ విధంగా పూజిస్తారో వారి దోషాల నుండి బయటపడతారని మన పురాణాలు చెబుతున్నాయి. గణపతి పుట్టుక ఒక చిత్రం, పునర్జన్మ మరీ విచిత్రం. వినాయకుడి గాథలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. గణపతి సురపతి కావడం, కొండంత ఏలిక చిట్టి ఎలకను అధిరోహించడం, అనుచరుల భరతం పట్టడం, భారతం రాయడం కోసం ఘటం చేత పట్టడం, ఇలా ఏకదంతుడి కథలు జగమంతా తలుచుకొని మురిసిపోయే శుభగడియలు ఎన్నో ఉంటాయి. వినాయకుడి పేరు పలకగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది. అంతులేని ఆనందం కలుగుతుంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు గణపతి అనగానే ఓ చైతన్యం తమను ఆవహించినట్టుగా భావిస్తారు. వినాయకుడు తనకు మాత్రమే చెందిన దేవుడు, తన గోడు వింటాడు, తనకు ఏ కష్టమూ రానివ్వడని ప్రతి భక్తుడు భావిస్తాడు. భక్తుల మనస్సులో ఇంతగా తిష్టవేసిన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటాయి. అందుకే భక్తులు బుధవారం రోజు ఆ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేసి ఆ దైవానుగ్రహాన్ని పొందుతారు. గణపతిని పూజించడం వల్ల విద్యాబుద్ధులకు లోటు ఉండదని భక్తుల అచంచలమైన నమ్మకం. ఎవరైతే ఆ మహాగణపతిని భక్తితో వేడుకుంటారో వారికి సకల విద్యాబుద్ధులు కలుగుతాయని, చిన్నారులకు విద్యాబుద్ధులతో పాటు మంచి అలవాట్లను ఆ వినాయకుడు కలిగిస్తాడని భక్తుల నమ్మకం. ప్రతినిత్యం ఆ గణపతిని పూజిస్తూనే బుధవారం రోజున ప్రత్యేకంగా ఆ గణపతి ఆలయానికి వెళ్ళి ఆ వినాయకుడిని దర్శించుకొని పూజలు చేయడం వల్ల చేస్తున్న పనుల్లో ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు కలగకుండా విజయాన్ని అందిస్తాడని, అందుకే ఆ వినాయకుడికి భక్తులు పరిపరి విధములుగా పూజలు చేసి ఆ లంబోదరుడి ఆశీస్సులను మెండుగా పొందుతారు.